హాయ్ హలో ఫ్రెండ్స్. గార్డెనింగ్ అంటే ప్రకృతిలో ప్రతిరోజు ఒక అందమైన ప్రయాణం కదా ఫ్రెండ్స్. అయితే శివారెడ్డి లావణ్యల గార్డెన్ చూద్దాం పదండి. మనమైతే ఈరోజు వీళ్ళైతే ఈ గార్డెన్ని ఎంత ప్రేమగా పెంచుకుంటున్నారో చూద్దాం రండి. ఇదిగో ఫ్రెండ్స్, సేంద్రియ పద్ధతిలో పెంచిన ఈ బెండకాయలు చూడండి ఎంత బాగా పండాయో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ఘనం వచ్చినాయో చూడండి బెండకాయలు. ఇంకా చూడండి ఈ బంతి పూలు ఇండియన్ ఫ్లవర్స్ అని అనుకుంటాం కదా, ఇండియాలోనే పూస్తాయని. చూడండి ఇక్కడ కూడా అమెరికాలో ఎంత బాగా పండించాడో. ఇదిగో చూడండి ఈ బీరకాయ ప్లాంట్ అయితే ఎంత పెద్ద పెద్ద బీరకాయలు వచ్చాయో చూడండి. చూస్తున్నారు కదా, ఈ ఒక్క ప్లాంటే చాలా మంచిగా పండింది. ఎంత పూత కూడా వచ్చింది చూడండి, ఇలా పందిరికి అల్లుకుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ సూరకాయలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లాంట్. ఇంకా ఎన్ని కాయలు వేసిందో చూడండి. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఉండే ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ వచ్చి వీడియో తీసుకుందామని అనుకున్నాను. ఒక కాపు అయితే తీసేశారట. మళ్ళీ నెక్స్ట్ కాపుకైతే నేను వచ్చాను. ఇక ఎంత పెద్దగా వచ్చాయి చూడండి. ఇంకా కింద కూడా మంచిగా ఈ పంట వేసాడు. తోటకూర అదంతా హార్వెస్ట్ అయింది, మళ్ళీ మొలుస్తుంది చూడండి. కింద ఎంత బాగా వచ్చాయో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మొక్కలకి మనం కొంచెం శ్రద్ధ పెడితే చాలు, అవి అమూల్యమైన పంటలు ఇస్తాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులతోని ఈ ఆనంకాయ పాదు ఏ విధంగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఈ 4 నెలలే పండుతాయి, చలికాలం వచ్చేస్తుంది కదా, అందుకని ఇంట్లోనే పండించిన కూరగాయలు మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీళ్ళైతే ఈ విధంగా పండిస్తారు ఫ్రెండ్స్. చూడండి బీరకాయలు ఇంకా ఆనంకాయలు ఏ విధంగా పండాయో. ఇంకా వీళ్ళు తినడమే కాక ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తారు ఫ్రెండ్స్. వీళ్ళైతే ఈ కూరగాయలన్నీ చూడండి. ఈ సోరకాయ అయితే తొందరగా మొలుస్తుంది, మంచిగా కాయలు వేస్తుంది. బీరకాయ మొలవడం చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్, చాలా రోజులకి గ్రో అవుతుంది. ఇంకా చూడండి టమాటాలు అయితే చాలా పెద్దగా అయింది చెట్లు. ఇంకా ఎన్ని పిందెలు వేసింది, ఎన్ని కాయలు కాసింది ఫ్రెండ్స్. ఇదిగోండి నేతి బీరకాయలు ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా ఇండియన్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే అమెరికన్ వాళ్ళు తినారు కదా, ఇక్కడ ఇతనైతే పండించుకొని ఈ విధంగా ఇంట్లో పండిన కూరగాయలే వీళ్ళైతే వండుకొని తింటారు ఫ్రెండ్స్. ఈ శివారెడ్డి లావణ్య వాళ్ళైతే చాలా సూపర్గా చేస్తారు గార్డెనింగ్. చూడండి కాకరకాయలు ఏ విధంగా పండాయో చూడండి ఫ్రెండ్స్. ఈ పంటలు పండించడం అంటే మామూలు విషయం కాదా కదా ఫ్రెండ్స్. ప్రతి చెట్టుని కాపాడుకుంటూ ఇతనైతే ఈ విధంగా గార్డెనింగ్ చేస్తాడు ఫ్రెండ్స్. చాలా పెద్ద విషయమే కదా ఫ్రెండ్స్. చూడండి ఈ ఫెన్సింగ్ ఎలా వేసాడో ఈ కీరాలకి. ఫెన్సింగ్ కూడా చాలా కాస్ట్తో కూడుకుంటుంది కదా ఫ్రెండ్స్. యూఎస్లో అయితే ఈ విధంగా అయితే వేసాడు. ఇక ఎప్పటికీ ఉండాలని. మొదటిసారి వచ్చినప్పుడు ఇది లేకుండే ఫ్రెండ్స్ ఇతని గార్డెన్లో, ఈసారే వేసాడంట. చూడండి కీరాలు ఎంత బాగా పండాయో. ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ గార్డెనింగ్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంది ఫ్రెండ్స్. కానీ అతనికి చాలా ఇష్టం అంట ఈ గార్డెన్ చూసుకోవడము. ఇదిగోండి శివారెడ్డి అంటే ఇతనే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఈ గార్డెన్ కూడా చేస్తారు చూడండి. ఇతనిదైతే ఇండియా ఫ్రెండ్స్. ఇంత బాగా గార్డెనింగ్ చేస్తారు చూడండి. ఇది ఎన్ని గ్రో అయ్యి ఆల్మోస్ట్ లైక్ 2.5 months అవుతుంది అంటే ఇప్పుడు. అవునా? ఇప్పుడు ఈ ప్లాంట్స్ కి ఎన్ని టైమ్స్ వాటర్ ఇస్తారు? డైలీ వన్స్ ఇస్తాము. మామూలుగా వర్షం పడితే మాత్రం ఏమి ఇవ్వము. అదొక 2-3 days వాటర్ ఏమి ఇవ్వము. వీటికి మరి ఎరువులు ఏ విధంగా ఇస్తారు శివారెడ్డి మీరు? ఇక్కడ ఇది బ్లాక్ కవ్ అని చెప్పి దొరుకుతుంది. సో మన దగ్గర మాన్యూర్ లేక సో అదే ఇస్తాము ఎక్కువ. మరి మీకు ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఇది చూడాలంటే ఎంత కష్టం అవుతుంది కదా, ఎలా చేస్తారు? ఇది ఒక హాబీ అంటే సాయంత్రం పూటనే చేసుకుంటాం మేము. సమ్మర్ వస్తే చేస్తాం అంతే. ఇంకా వింటర్ అయితే ఇదేం ఉండదు. మీకు చాలా ఇష్టం కదా ఇది గార్డెన్ అంటే. నేను చూస్తుంటాను. ఇతనైతే మా కూతురు వాళ్ళ ఇంటి ఆ రౌండ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, ఈ ఏరియాలోనే. కానీ ఎంతమందిని చూస్తుంటాను, ఈతనే చేసేది ఈ గార్డెన్ ఎంత బాగా.
ఇంకా ఇది ఫెన్సింగ్ వేసాడు ఈసారి అయితే చాలా సూపర్ గా. చాలా ఖర్చుతో కూడుకుంటది కదా. యా, ఇది ఇక్కడ హోమ్ డిపో అండ్ లోస్ లో దొరుకుతాయి అంటే ఇవి తీసుకొచ్చి ఎంత పెట్టి అండ్ ఇదంతా గార్డెన్ సాయిల్ బెడ్స్ వేసి ఇంకా స్టార్ట్ ఇలా అయితే ఇది సాయిల్ బాగుంటేనే చెట్ల గ్రోత్ బాగుంటుంది. ఇంకా ఇదంతా గ్రాస్ ఉంటుంది కదా, లాన్ కదా ఫ్రెండ్స్, అందుకనే చూడండి నేను చెప్తూ ఉంటాను కదా నా వీడియోలో, ఇలా బార్డర్కి వేస్తుంటారు, లాన్ కట్ చేస్తుంటారు కదా అడ్డం వస్తుందని. ఈ విధంగా చూడండి ఎంత చాలా హార్వెస్ట్ వచ్చేసింది కదా శివారెడ్డి మీకు. వీళ్ళంతా ఇక్కడ మన అలాగనే వచ్చినారు యుఎస్కి, ఇట్లా 6 months ఉండాలని. ఇంకా శివారెడ్డి వాళ్ళ మామయ్య, ఇదిగో అత్తయ్య, వీళ్ళు కూడా ఈ గార్డెన్కి చాలా సహాయం చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే శివారెడ్డికి బాబు పుట్టాడు కాబట్టి వచ్చారు వీళ్ళు ఇండియా నుంచి యుఎస్కి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే గార్డెన్కి చాలా సహాయం చేస్తారు వీళ్ళిద్దరు కూడా. రైతులు కదా, అన్ని మెలకువలు తెలుస్తాయి కదా, అందుకని. యాపిల్ చెట్టు చూడండి ఎలా ఉందో. ఇక్కడ యాపిల్స్ అంటే బాగా విరివిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇతనైతే యాపిల్ చెట్టు కూడా పెంచుతున్నాడు చూడండి. చిన్న మొక్కనే ఉండే ఇంత బాగా ఎదిగింది. మరి వింటర్లో ఎలా శివారెడ్డి? స్లీపింగ్ మోడ్కి వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోయి మళ్ళీ మార్చ్లో అలా మళ్ళీ వచ్చేస్తుంది. యా, ఓకే ఓకే. చూడండి ఇంత పెద్దగా అయింది యాపిల్ చెట్టు. నెక్స్ట్ ఇయర్ నేను వచ్చేసరికి అయితే ఇంకా యాపిల్సే కాస్తట్టున్నాయి. మీ అల్లుడికి ఏమైనా సాయం చేస్తారా ఈ గార్డెన్ కి? ఇది బీర చెట్టు ఇండియాకి వెళ్ళి సీడు తెచ్చారా? ఇక ఆ పర్పస్ సీడే ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ తీసుకొని అంత గ్రోత్ చూడండి ఎంత బాగున్నది బీరకాయ సైజు. అట్లా రావాలి, అట్లా వస్తే మంచిగా అన్నట్టు. దానికి వర్మి కంపోస్ట్ ఫర్టిలైజర్ ఇచ్చినాము, నీళ్లు వాటరు అంతే, ఇక ఆర్గానిక్ మొత్తం. మీరు ఇండియాలో కూడా వ్యవసాయం చేస్తాం, అందుకే మీరు కొంచెం ఈ మెలకువలు అన్ని తెలుసు, అందుకనే మీ అల్లునికి కూడా సపోర్ట్. ఎంత బాగా చూడండి పండించారు చూడండి. ఇంకా ఈ బీరే చెట్లు ఇంకా సాయిల్ మంచిగా ఉంటే ఇంకా పొడుగు వస్తాయి. ఇక్కడ మీరు వచ్చినందుకు, ఈ గార్డెన్ చేస్తున్నందుకు హ్యాపీ ఉందా? హ్యాపీ, మాకు టైం పాస్ అవుతుంది, టైం పాస్ చాలా బాగా కదా. అసలు ఎంత హ్యాపీ కదా ఇక్కడ ఉండి ఇది చేసుకుంటున్నందుకు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫారెస్ట్ ఉంది కదా, ఇంకా వీటికి పాలినేషన్ చేయని అవసరం లేదు, హ్యాండ్ పాలినేషన్. ఎందుకంటే ఇక్కడ హనీ బీస్ ఇవన్నీ బటర్ఫ్లైస్ చాలా ఉంటాయి. ఇదంతా గార్డెన్ కదా, పాలినేషన్ చేయని అవసరం లేదు, అవే చేసుకుంటాయి. చూడండి అది బటర్ఫ్లైస్ బీస్ వస్తాయి కదా, పాలినేషన్ చేస్తేనే కదా ఆ పువ్వు పిందగా మారి చెట్టు నిండా కాయలు అవుతాయి. ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయో, ఎంత పూత వచ్చిందో చూడండి బీర చెట్టుకు. చూడండి ఫ్రెండ్స్, పుదీనా ఎంత హెల్తీగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్, శివారెడ్డి లావణ్య గార్డెన్. ఇంకా తర్వాత నేను బ్యాక్ సైడ్ ఉన్న గార్డెన్ చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.